శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఈరోజు అహ్మదాబాదులో జరిగినటువంటి విమాన ప్రమాదం ఏదైతే ఉందో అది తీవ్రంగా నన్నైతే కలిచివేసిందండి. ఎందువల్ల అంటే అహ్మదాబాద్ నుంచి బయలుదేరినటువంటి 787 బోయింగ్ ఫ్లైట్ ఏదైతే ఉందో డ్రీమ్ లైనర్ 232 మందితో ప్రయాణికులు, అలాగే 12 మంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిబ్బంది, వీరందరితో బయలుదేరినటువంటి కొద్ది క్షణాలకే క్రాష్ అయ్యి ఈ యొక్క విమానం ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏదైతే ఉందో అది క్రాష్ అయ్యి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 200 మందికి పైగా పాపం ప్రాణాలు కోల్పోయారండి. ప్రజలు, అందులో విద్యార్థులు, అలాగే రాజకీయ నాయకులు, మరి ప్రయాణికులు, వీరందరూ కూడా పాపం ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా విషాదం. అంతేకాకుండా నన్నైతే చాలా ఆవేదనకైతే గురి చేసిందండి. మనస్సంతా చలించిపోయింది. వెంటనే ఈ యొక్క విషయం తెలిసిన వెంటనే నా మనస్సంతా కూడా చలించిపోయిందనమాట. ఇది యావత్ భారతదేశాన్ని కూడా మరి చలించేటువంటి విషయం ఏదైనా ఉందంటే ఈరోజు ప్రమాదం. ఎందువల్ల అంటే ఇది బయలుదేరినటువంటి ఒక 20 నిమిషాల వ్యవధిలో కుప్పకూలిపోయిందనమాట. ఈ యొక్క ఫ్లైట్ ఏదైతే ఉందో విమానం అదంతా పూర్తిగా కుప్పకూలిపోవడం, అందులో 200 మందికి పైగా ప్రాణాలు పోవడం, మిగిలినటువంటి వారు విపరీతమైనటువంటి గాయాలతో మరి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ యొక్క దగ్గరలో ఉండేటువంటి ఆసుపత్రిలో అది కూడా జాయిన్ చేయడం, అలాగే ఈ అగ్నిమాపక సిబ్బంది వారు, పోలీసు వ్యవస్థ వారు, ఈ యొక్క విమాన సంస్థ వారు, వీరందరూ కూడా హుటాహుటీని చేరుకుని ఈ యొక్క సహాయక చర్యలన్నీ కూడా వారందరికీ అందించడం. ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ పోయిన వారు ఎవరూ కూడా రారండి. అందువల్ల వీరందరికీ కూడా నా యొక్క సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మరి మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంతేకాకుండా ఇలాంటి ప్రమాదాలు ఇకపై ఎప్పుడూ జరగకుండా ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కూడా ప్రార్థన చేస్తున్నాను. ఎందువల్ల అంటే పాపం ఎక్కడెక్కడో చదువుకున్నటువంటి విద్యార్థులు వీళ్ళు కూడా మరణించడం, ఇలాంటి ఎవ్వరూ కూడా ఇలా అవుతుందని ఊహించరు. యావత్ భారతదేశాన్ని కూడా కలవరపరిచేటువంటి అంశం వేళ ఇది విన్న వెంటనే ఈ దేశమంతా కూడా ఉలిక్కిపడిందనమాట. ఒకసారి అటువంటి సంఘటన జరిగింది. మరి వీరందరికీ కూడా భగవంతుడు, వీరి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మరొక్కసారి నేను వేడుకుంటూ స్వస్తి. ఎవరైతే మరణించారో ఈరోజు ప్రమాదంలో వారందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాను.